నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, సంక్రాంతి, భోగి, కనుమ చాలా ప్రత్యేకమైన పండగ ఆంధ్ర వారికైతే. మరి తెలంగాణ వారికైతే కీడు పండుగగా భావిస్తూ ఉంటారు. మళ్ళీ ఈ కీడు వలన ఒక్క కొడుకున్న వారు గాజులు ధరించాలి, గాజుల పరిహారం చేసుకోవాలి అని అంటున్నారు. అలానే భోగి, సంక్రాంతి, కనుమ యొక్క ప్రత్యేకత గురించి కూడా తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మ. శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. ఇది మనకి మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైతే కనపడట్లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ జరుపుకోవాల్సిన పండగ. సరే, మన యొక్క సనాతన ధర్మము మన దేశంలోనే ఉంది, మిగతా దేశంలో లేదు కదా. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ చేసుకుంటారు, మిగతా చోట్ల మన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళకి తెలియదు, దాని విలువ తెలియదు. మనకున్నటువంటి నవగ్రహాలలో సూర్య భగవానుడు సూర్యనారాయణుడు అని కూడా అంటారు. నారాయణుడి యొక్క అంశయే సూర్యుడు. సూర్యుడిలోనే సమస్త జీవత్వము ఉంటుంది. అంటే ఒక చీమకి పిల్లలు పుట్టాలన్నా, ఒక వృక్షము పెరిగి పెద్దదవ్వాలన్నా, అంటే ఒక విత్తనం భూమిలో నాటితే అది పెరిగి పెద్దదవ్వాలన్నా ఒక పెద్ద వృక్షం అవ్వాలన్నా వటవృక్షము, అట్లాగే ఎవరికైనా సంతానం కలగాలన్నా ముఖ్యంగా సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటేనే దాన్ని జీవత్వం, జీవకారకుడు అంటారు. తర్వాతే గురుడికి వస్తుంది. మరి అంతటి సూర్య భగవానుడు నిత్యము మనకున్నటువంటి కాలమానము 24 గంటల్లో 12 గంటలు ఆయన చేతుల్లోనే ఉంటుంది. మిగతా 12 గంటలు దేశంలో, ప్రపంచంలో ఇంకోవైపు ఉంటుంది. అంటే సూర్యనారాయణుడు మన భూగోళాన్ని మొత్తాన్ని పరిపాలిస్తూనే ఉంటాడు అలుపెరగకుండా. ఆయన యొక్క పుట్టినరోజే కదమ్మా మెయిన్ పుట్టినరోజు, మకర సంక్రాంతి. సూర్య భగవానుడి పుట్టినరోజు. సూర్య భగవానుడి పుట్టినరోజు అంటే అంతటి గొప్ప విశేషం అంటున్నాను నేను. మనకి రథసప్తమి వస్తుంది మాఘమాసంలో, అది ఒక విశేషత్వం, అది జయంతి. మకర సంక్రాంతి అంటే మనకి ఉన్నటువంటి 2 ఆయనాలు ఉన్నాయి. మనకి 60 సంవత్సరాలు ఉంటాయి కదా. ప్రమోది, ఇప్పుడు మనం విశ్వావసునామ సంవత్సరం వచ్చేది, పరాభవ, అంతకుముందు శోభకృత, ఇలా సంవత్సరాలు 60 ఉంటాయి కదా. ఆయనాలని సంవత్సరంలో ఉన్నటువంటి 12 నెలల్లో ఒక 6 నెలలు ఉత్తరాయణం, ఒక 6 నెలలు దక్షిణాయనం అని ఉంటుంది. అంటే మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు మనం ఇక్కడ ఏమనుకుంటామంటే సూర్యుడు మనకి దక్షిణాయనంలో దక్షిణం పక్క వస్తాడు, ఉత్తరాయణంలో ఉత్తరం పక్క వస్తాడు అనుకుంటాం. భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఉత్తరాయణం, దక్షిణాయనం అంటారు సూర్యుడికి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలము సమస్త దేవతలకి ప్రీతికరమైనటువంటి ఆయనం. ఏమ్మా, మరి మకర రాశిలోకి సూర్యుడు సొంత నక్షత్రంలో ప్రవేశించినప్పుడు అది కర్మస్థానము, మకర రాశి. ఈయన కర్మ సాక్షిభూతుడు. మనం మాట్లాడుకుంటున్నది ఆయనకి తెలుస్తుంది, వింటాడు. మనం ఏ పని చేస్తున్నా ఆయనే కర్మ సాక్షి. కర్మని అనుభవింపజేసేవాడు శని భగవానుడు, కర్మకి సాక్షి ఆయన. ఆయన అనుభవింపజేస్తూ ఉంటాడు. వీడికి ఏదైనా దెబ్బ తగిలిందనుకో ఆయన చూస్తాడు, ఆయన ఔషధాన్ని ఇస్తాడు. కాబట్టి ఇంతటి సూర్య భగవానుడు సంక్రాంతి, అట్లాగే దానికి ముందు వచ్చేటటువంటి భోగి, దానికి తర్వాత వచ్చేటటువంటి కనుమ, ఈ 3 మనకున్న సంవత్సర పండగల్లో అతి విశిష్టమైనటువంటి పెద్ద పండుగలు. ఒకప్పుడు 11 రోజులు 12 రోజులు సెలవులు ఇచ్చేవాళ్ళు, 10 రోజులు మినిమం. మేము చదువుకునే రోజుల్లో 10 రోజులు. సంక్రాంతి వస్తుందంటే 10 రోజులు. ఆంధ్ర, మీరు అన్నట్టుగా ఆంధ్రాలో ఒకప్పుడు ఇదంతా ఆంధ్రానే. ఇది మహానుభావుడు ఒక ఆయన దయ వల్ల మనకి తెలంగాణ అని విడిపోయింది, కానీ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఇవన్నీ కలిపి ఆంధ్ర అనే వస్తుంది. మరి అంటే మనందరం కూడా విశేషంగా చేసుకున్నాం. అమెరికాలో ఉన్నవాడు చేసుకుంటాడు 3 రోజుల పండగ, అక్కడ ఉన్నా చేసుకుంటాడు, లండన్లో కూడా. ఈ పండగ విశిష్టత ఏంటంటే అమ్మ, మొత్తము కూడా వ్యవసాయానికి సంబంధించింది ఈ పండగ. మానవుడు, మీరు ఒక బ్రెడ్ తిని బతికే వాళ్ళు ఉంటారు. అన్నం మేము తినం, బ్రెడ్ తింటాం, చపాతీ తింటాం అంటారు. చపాతీలు ఏంటమ్మా? గోధుమలు కాదు. గోధుమలకి అధిష్టాన దేవత ఎవరు? దేవత ఎవరు? సూర్య భగవానుడేగా. అవునా? బియ్యము, వ్యవసాయం అంతా బియ్యమే కదా మెయిన్. మరి దక్షిణ ప్రాంతం వారంతా ఎక్కువ ఇదే తింటారు ముఖ్యంగా మనం. మరి బియ్యానికి, అట్లాగే కందిపప్పు, పెసర్లు, ప్రతిదీ కూడా వ్యవసాయమేగా, భూమిలోంచి వచ్చేవేగా. ఈ విత్తనాలన్నీ పైకి రావాలి, అవన్నీ మొలవాలి. ఎవడైనా ఏ ప్రాంతం వాడైనా తినాలంటే ఇక్కడి నుంచి అమెరికాకు కూడా వెళ్తున్నాయి కదమ్మా, లండన్కి, ఇరాన్కి, ఇటలీకి అన్నీ కూడా వెళ్తూనే ఉన్నాయి. గోధుమలు కానీ బియ్యం కానీ అన్నీ. అంటే అన్ని చోట్ల సంక్రాంతి ఉన్నట్టే కదమ్మా. కాకపోతే ఏంటంటే దాని విశిష్టత మన పూర్వులు మనకు అప్పచెప్పారు. కాబట్టి భోగి రోజున చక్కగా ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి వారు
పంట చేతికి వస్తుంది కదమ్మా, దానికి చక్కగా వ్యవసాయ భూమికి పూజ చేస్తారు. ఆ పంటని చూసి ఆనందపడతారు. వారికి దాదాపు మళ్ళీ పంట వేసేంత వరకు ఇది ఒక జీవనాధారంగా ఆ ధనం అనేది వీరిని రక్షిస్తూ ఉంటుంది. వ్యవసాయం ద్వారా ఆ వచ్చిన పంటని అమ్మకం ద్వారా వీరు భోగి అంటే భోగత్వాన్ని కలుగజేస్తుంది ఆ పండగ. అంతటి విశిష్టమైన పండగ. అట్లాగే మనకి భోగి రోజున భోగి మంటలని వేస్తాం పొద్దున్న. అదొక విశేషమైన పండగగా ఆరాధిస్తాం. కొంతమంది చేతులు రబ్ చేసుకుంటారు, కొంతమంది మొహం పెడతారు, కొంతమంది కాళ్ళు పెడతారు ఆ మంట మీద, లేదా కూర్చుంటారు. ఆనందం, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆనందాన్ని ప్రిపేర్ చేస్తారు. అంటే ఇక్కడ ఆ మంట యొక్క విలువ ఏంటి? దాంట్లో పాతవన్నీ దాస్తారు, సంవత్సరం అంతా తీసుకొచ్చి అన్నీ వేస్తారు, ప్లాస్టిక్తో సహా వేస్తారు. అది మహాదోషం. దాని వలన ఆ అగ్నిదేవుడు శపిస్తాడు. అగ్ని అవునమ్మా, అగ్ని మహాపునీతమైనటువంటిది. లెక్క ప్రకారము మంచి కట్టెలు వేయాలి. రావి, వేప, లేకపోతే మామిడి, ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని వృక్షాలకి సంబంధించి, జీవవృక్షాలకి సంబంధించినవి వేసి ఆ మంట చేస్తారు. కానీ పాత వస్తువులన్నీ తెచ్చి మంట వేస్తున్నారు. అంటే ప్రతి ఇంటి ముందు వెలగాలి, అందరికీ ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు చెట్లన్నీ ఖాళీ అవుతాయి అట్లా అనుకుంటే. ఇప్పుడు మేము పండుగ యొక్క ప్రత్యేకతనే అదంటారు కదా, పాత వస్తువులన్నీ. లేదు అదే కదా తెలియట్లేదు. చలి కాచుకోవడానికి వేసేది భోగి పండుగ కాదు. భోగి పండుగ అంటే ఈ వృక్ష జాతులకు సంబంధించినవన్నీ కూడా పేర్చి, దానికి ముందు రోజుల్లో మనకి పౌష్యమాసం వీనవుతుంది కదా, పుష్యమాసం వీనవుతుంది, ధనుర్మాసం అన్నాం కదా, డిసెంబర్ 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి గొబ్బెమ్మలు పెడతా ఉంటారు. ఆవు పేడ, గో మలంతో ఈ కన్నెపిల్లలు కానీ, చిన్నపిల్లలు కానీ, ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడపిల్లలు ఆ పిడక, అంటే పిడక కూడా కాదు, ఆ గొబ్బెమ్మలు చక్కగా ఇంటి ముందు పెట్టి, గోదాదేవి ఇవన్నీ అమ్మవార్లు ఉన్నారు కదా, ఈ మొత్తం పుష్యమాసం అంతా విష్ణుమూర్తికి సంబంధించిన మాసం కదమ్మా. ఆ దేవతలు వస్తారని చెప్పి చక్కగా ఇంటి ముందు రంగవల్లికలు వేసేసి గొబ్బెమ్మలు పెట్టి చక్కగా పుష్పాలు పెట్టి పూజ చేసుకొని నమస్కారం చేసి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అమ్మవారికి సమానంగా భావిస్తారు. మరి అవి తీసి ఏం చేస్తారు? పల్లెటూరులో గోడలకి, ఎక్కడైనా సరే గోడలకే కొట్టాలి. అవి ఎండకి ఎండుతాయి. గోమయమే విలువైనది. దానికి సూర్యకిరణాలతో ఎండిన తర్వాత అది ఎంతటి యోగ్యమైనటువంటి ఆ లక్షణాన్ని పునీతం చేసుకుంటుందమ్మా. ఆ గొబ్బెమ్మ కాస్త పిడకయ్యి, ఆ పిడక మేము వాడేటటువంటి హోమాల్లో వాడతారు. ఇటు ఒక మనిషి మరణించిన తర్వాత పిడకలే వాడతారు, గోపిడకలే. మళ్ళీ బర్రెలు, గేదెలకి సంబంధించినవి ఎవ్వరూ వాడరు, అవి పిడకలు అనరు, అవి పనికిరానివి. ఒక్క గోమయం మాత్రమే పరమ అగ్ని ఎంత పునీతమైనటువంటిదో, దేవతా స్వరూపమైనటువంటి గోమయము పిడక రూపకంగా అంత పునీతమైనటువంటిది. మంచికి చెడుకు వాడేది ఆ పిడక మాత్రమే. మరి ఆ పిడకల్ని చక్కగా ఆ కాలుతున్నటువంటి ఆ వృక్ష సంపద తెస్తారు కదా, కర్రలు అవి పెట్టేసేసి అవి వేసి మనసులో కోరిక చెప్పుకొని దాంట్లో వేసేస్తారు. పిడకలు అందరూ వేయచ్చు. వేసిన తర్వాత దానికి ముందు వెలిగించే ముందు కూడా సంప్రోక్షణ చేస్తారమ్మా. నీళ్ళతో సంప్రోక్షణ చేసి దానికి ముగ్గేసి, ముగ్గు పైన ఇలా పేరిసి దానికి పసుపు కుంకంతో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి, అంటే నాకు తెలిసి చెప్తున్నాను, చేసి నమస్కారం చేస్తారు. అగ్నిదేవుడు అక్కడ కనిపిస్తోంది, చలి కాచుకునేటటువంటి అగ్ని కాదు అది. చేస్తే మన కోరిక చెప్పి ఎప్పుడైతే పిడక వేస్తామో, ఇది ఒక రకంగా చెప్పాలంటే మన మనసులో ఉన్నటువంటి కొన్ని కామ వికారాలు తీసేసేటటువంటి పండగ భోగి. మనలో ఎన్నో వికారాలు ఉంటాయిగా, రకరకాల వికారాలు, ఒకటి కాదు, కోరికలన్నీ వికారాలే నాకు తెలిసి. ఆ వికారాలన్నీ కూడా ఆ మంటలో వేసి చంపేయాలి మనం. అప్పుడు మరుసటి రోజు సంక్రాంతిని విశేషంగా చేసుకుంటాం. పిండి వంటలు చేసుకొని సంక్రాంతి పండుగ చేసుకుంటాం. అంటే లెక్క ప్రకారం ఏంటంటే అమ్మ, సంక్రాంతి పండుగ నాడు మన పిండి వంటలు మాత్రమే మనం అనుకుంటాం. అవును, సంక్రాంతి అనగానే పిండి వంట. కానీ ఈ పిడకలతో ఒకప్పుడు ఆ కర్రలు పేర్చి చక్కగా ఈ పిడకలు వేసి దానిపైన ఇత్తడి గిన్నె వేసి ఆ సూర్యోదయం తర్వాత చక్కగా సూర్యుడు ప్రతిబింబిస్తున్నప్పుడు క్షీర పొంగలి చేసేవాళ్ళు, బెల్లం వేసి. పాలల్లో చక్కగా అన్నాన్ని, బియ్యాన్ని, ఈ కొత్త బియ్యాన్ని వేసి చక్కగా ఇంట్లో వాళ్ళు ఉడకబెట్టి పొంగల్ తయారు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అందరికీ పెట్టేవాళ్ళు. ఎందుకని? ఈ పంట, వ్యవసాయం పంట ఇప్పుడు అంటే అన్నీ మర్చిపోయారు కదా. ఒకప్పుడు ఇదే కదమ్మా ఆధారము. వ్యవసాయ ఆధారిత రాష్ట్రము లేకపోతే దేశం ఏదంటే మన భరతఖండమే. ఏ పంట అయినా కానివ్వండి అమ్మా, గోధుమలు కానీ, పెసర్లు కానీ, పొగాకు కానీ, ఇవన్నీ భూమిలోంచి వచ్చేవే కదమ్మా. ఏ చెట్టు లేకుండా ఏది రాదు కదా. అందులో అన్నపూర్ణే సదాపూర్ణే అని మన అన్నస్వరూపమైనటువంటి బియ్యము, వరి పంటకి విశేషత్వము.
పొంగల్ చేసే దీంతో లేదా గోధుమ రవ్వతో చేస్తారు, గోధుమ రవ్వతో చేస్తారు. మరి గోధుమ రవ్వతో చేసేది రథసప్తమి రోజున. ఇప్పుడు మాత్రము ఆ కొత్త బియ్యంతో పంట చేతికి వచ్చిన తర్వాత కొత్త బియ్యంతో పొంగల్ చేసి సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టి అందరూ భుజిస్తారు సంక్రాంతి పండగ రోజున. భోగి రోజున కాదు, సంక్రాంతి పండగ రోజున పాల పొంగలి క్షీర పొంగలి చేస్తారు. ఆ పండగ రోజున సంక్రాంతి రోజున కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఒక చోట కూర్చొని మరి భోజనం ఒకటే చేయలేరుగా. పండగ అంటే పండగలానే ఉండాలి వాతావరణం. చక్కగా అవి ఇవి అందరూ కలిసి చేసుకునేటటువంటి పరిస్థితి. సరే ఇప్పుడంటే బయట దొరుకుతున్నాయి అనుకోండి అన్నీ కూడా. ఆ విధంగా ఆ పండగని ఆచరిస్తారు. చక్కగా విష్ణు సహస్రనామాలు చేసుకోవటము, అమ్మవారి ఆరాధనలు చేసుకోవటం, ఇది సంక్రాంతి పండగ యొక్క విశిష్టత. మరుసటి రోజు కనుమ. మరి కనుమ అంటే నెగిటివ్గా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళకి కొంత తెలియదు. కనుమ ఏంటంటే లెక్క ప్రకారము మరి ఈ భూమిని తవ్వి విత్తనాలు వేసిన తర్వాత ఆ పంట రావాలంటే భూమిని తవ్వడానికి నాగల్ని పట్టుకునేవి మన భాషలో ఎద్దులు, అంటే గోవు యొక్క పై స్టేజ్. ఎద్దుల ద్వారానేగా, జంట ఎద్దులే తవ్వుతాయి. అట్లాగే మనకి నిత్య జీవితంలో పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నిత్యావసరాల్లో పాలు, పెరుగు, వీటికి సంబంధించిన వెన్న, ఇవి గేదె పాలు, అటు ఆవు పాలు, గేదె పాలు. అట్లాగే ఎద్దులేమో మనకి భూమిని ఇచ్చేసి సాగు చేసి మనకి పంటలను ఇస్తాయి. మరి కొన్ని పక్షాదులు, పశుపక్షాదులు అంటాం కదా, కొన్ని పక్షుల వల్ల కూడా మనకి కొన్ని ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా భూమి మీద అతి దగ్గరగా పెంచుకునేటటువంటి ఈ గేదెలకి అలంకరణ, ఆవులకి అట్లాగే వీటన్నిటికీ అలంకరణ చేసి చక్కగా పూలదండలేసి వాటికి ఆరాధన చేస్తారు, పూజలు చేస్తారు. ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపమే. భోజనం, పంట, అట్లాగే పాడి, అట్లాగే పాలు, ఇవన్నీ లక్ష్మీదేవితో సమానం. మరి లక్ష్మీదేవిని మనకి స్వయంగా ఇస్తుంది ఎవరయ్యా అంటే పశువులు. కాబట్టి చక్కగా పశువులకి అర్చన చేసుకొని వాటికి నమస్కారం చేసుకొని వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేసి వాటికి వస్త్రాలు కట్టి అలంకారయుక్తంగా 10 మందిలో రోడ్డు మీద తీసుకొచ్చి చూపిస్తారు. ఈ విధంగా కనుమ పండుగని పశుపక్షాదుల యొక్క మన యొక్క సంస్కృత ధర్మం, అంటే మన యొక్క సనాతన ధర్మం యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్షణాలు కలిగిన పండగల్లో ఈ సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ విశేషమైనటువంటి 3 రోజులు కలిసి చేసేటటువంటి పండగమ్మ. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి మన సనాతన ధర్మంలో చెప్పుకోదగ్గ మహావిష్ణుమూర్తి యొక్క పండుగ, సూర్యనారాయణుడి యొక్క పండుగ అని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈ సంక్రాంతి నుంచి ఉత్తరాయణం కాబట్టి ఈ మొదట్లోనే ఈ పండుగలు చేయడం ద్వారా దేవతలందరూ కూడా మనల్ని ఆశీర్వదించి ఈ 6 నెలల కాలము మనం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వచ్చేది ఎండాకాలం ఇవన్నీ కాకుండా సూర్యనారాయణుడిని శాంతపరిచేటటువంటి చేసేటటువంటి మార్గాలలో ఇది ఒక మంచి పరమ పవిత్రమైనటువంటి పండగ. కాబట్టి ఈ పండగ అందరూ మకర సంక్రాంతి పండగ చేసుకొని ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది మనకి భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎన్నో దోషాలని హరించేటటువంటి పండగగా మనం భావిద్దాం. తప్పకుండా గురుగారు, సంక్రాంతి యొక్క ప్రత్యేకత గురించి, అలానే కీడుగా భావిస్తున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.